చిరంజీవి కొడుకు అవును ఒకటి బాగినండి. నేను ఏది మాట్లాడి నా అడిగే ఒక తుఫాన్ ఉంటది. అవునవును కుర్చీ తాత అంటారు. నేను కుర్చీ మార్చ పెట్టిన అనుకో ఈ పార్కాడ ఒక్కరు కనబడదు. చాలా గేమ్ చేంజర్ ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నా? చెప్పలేము. 1,00,000 కోట్లు చెప్పలేము. ఎందుకండి ఎరికేనా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఇంకో వారానికి ప్రభాస్ పిక్చర్ వస్తుంది, పేరు తెలియదు. ప్రభాస్ ఏం సినిమా అండి? రాజాసాబ్. దీని తల్లి సికాదర్గా ఆట ఆడుకుంటాడు ప్రభాస్. ఐ విల్ ఛాలెంజ్ విత్ మీ. నా బాహుబలిని మించిపోద్దంటారా? యా, బాహుబలి కాదు, దాని బాపును మించిపోతాడు. నేను ఇంత ముందు కూడా చెప్పాను, అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ అన్ని బాగా అనుకుంటా. అంటే అన్ని గేమ్ చేంజర్ కాకుండా, డాకు మహారాజ్ కాకుండా సంక్రాంతికి వస్తున్నాం. చూసేవా ఆయన వెంకటేష్ అంటే సంక్రాంతి సినిమాకే సంక్రాంతి టైటిల్ పెట్టేసాడు ఆయన. ఇంత ముందు కూడా పెట్టాడు ఆయన. గతంలో కూడా సంక్రాంతి అని, ఇంకా సంక్రాంతి 2 అని 3 అని F2 అని రకరకాలు పెట్టాడు. ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతి కూడా ఆయన సినిమా రాబోతుంది. ఆ సినిమా కూడా బాగా ఆడాలని, ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమా? సంక్రాంతికి వస్తున్నాం. ఎక్కడికి? సంక్రాంతికి. తాతకా సినిమా పేరే ఆ సినిమా పేరు చెప్పండి. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. అదే అంటే అతని ప్లాన్, డైరెక్టర్ ప్లాన్, ఎవరి ప్లాన్ తెలియదు. డైరెక్ట్ గా ఆటో పెట్టేసాడు. గేమ్ చేంజర్.